జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. సీఎం ప్రచార షెడ్యూల్ ను హస్తం పార్టీ నేతలు ఖరారు చేశారు. 4 రోడ్ షోలు, ఒక బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొనబోతున్నారు. ఈ నెల 28న పోలీస్ గ్రౌండ్స్ లో బహిరంగ సభను నిర్వహించారని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్టోబర్ 30, 31, నవంబర్ 4, 5వ తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో జరగబోతుంది. ఇక కాంగ్రెస్ తరపున ప్రచారంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొనబోతున్నట్టుగా కాంగ్రెస్ నేతలు తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున మంత్రులు సీతక్క, జూపల్లి, కోమటిరెడ్డి, అలాగే తుమ్మల విస్తృతంగా ప్రచారం చేశారు. పేదవారికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్న మంత్రులు తమ సర్కార్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించిన మంత్రులు కాంగ్రెస్ వల్లే అభివృద్ధి సాధ్యమన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ హవా కనిపిస్తుందని, తప్పకుండా తమ పార్టీనే విజయం సాధిస్తుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్ఎస్ఎల్ ఎమ్మెల్యే తిరిగేవారు. 40 ఏళ్ళుగా ఒకటే పార్టీలో ఉన్నా. నేను తిరుగుతుండే నన్ను చూసి మా నాయన ఎమ్మెల్యే కాదు, ఎవరు కాదు, నన్ను పిలిచి టికెట్ ఇస్తే ఎన్ఎస్ఎల్ యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన పేద ప్రజల గురించి బాధలు తెలుసు. అందుకనే క్యాబినెట్ లో ఒకటే నిర్ణయించుకున్నాం, ఫస్ట్ పేదోళ్ళు సంతోషంగా ఆ ముఖంలో నవ్వు చూడాలి, తెలంగాణ వచ్చిన లాభం రావాలని. ఎండంటే ఎడం పండుకున్నాం, వానంటే వానకు పండుకున్నాం, చల్లంటే చల్ల పండుకున్నాం, ముసలలో పండుకున్నాం. అప్పుడు రాజశేఖర్ అంటే ఇందులో ఇల్లు తప్ప మళ్ళా ఇల్లు లేవని చెప్తే ఇలా ఊళ్ళలో రావుళ్ళ ఇల్లు స్టార్ట్ చేస్తాం. త్వరలోనే హైదరాబాద్ లో కూడా 70 జనాల్లో ఉన్న వారికి ఫస్ట్ మొదలుగా రేవంత్ డీజల్ లో మీకు మాటిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మీకు 5 లక్షల ఇంద్రంలో ఇల్లు ఇచ్చే బాధ్యత మీ కాబోయే ఎమ్మెల్యే. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే, గల్లీలు డెవలప్ కాలే, మరి పేదలకు ఉద్యోగాలు రాలే, ఉపాధి రాలే. కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి మరి కిలోకు బయట అయితే 30-40 రూపాయలు ఉంటే ఈ రోజు ఉచితంగా బియ్యం పంపిణీ, మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇళ్లలో కరెంటు ఫ్రీ నడుస్తా ఉంది, అదే విధంగా బస్ ఫ్రీ నడుస్తా ఉంది. మహిళలకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తా ఉన్నాం. ఇట్లా అనేక స్కీములు. ఇప్పుడు 5 లక్షలతోటి ఇందిరమ్మ ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో 5 లక్షలతోటి ఇల్లులు జోరుదారుగా నడుస్తాయి. ఈ వారం కిందనే పట్టణాలలో కూడా ఇల్లులు ఇవ్వాలని జీవో తీసుకురావడం జరిగింది. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తెల్లారే ఖచ్చితంగా మధురా నగర్ లో కూడా ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లులు ఇప్పించే బాధ్యత మాది. 10 ఏళ్లు వాళ్ళు ఇవ్వలేదు, మేము ఇచ్చి చూపిస్తాం.